ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతం. లెట్ us రన్ విత్ ఎండ్యూరెన్స్ ద రేస్ దట్ గాడ్ హ్యాస్ సెట్ బిఫోర్ us. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఈనాటి ఈ అంశంపై మన హోలీ ట్రినిటీ చర్చ్ సంఘ సభ్యులు శ్రీమతి ఎస్ సత్యవతి దేవదాసమ్మ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడునైనా యేసునే వెంబడింతుము. మన ఎదుట ఉంచబడి ఉన్న పందెమునందు ఓపికతో పరుగెత్తుదాం. సిలువను సహించి శ్రమలు భరించి మరణము గెలిచి సింహాసనాసీనుడాయే ప్రభు. యేసు వైపు చూచుచు విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడునైనా యేసునే వెంబడింతుము. విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడునైనా యేసునే వెంబడింతుము. విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడునైనా యేసునే వెంబడింతుము. ప్రార్థించుకుందాము. కృపగల దేవా, నీకే వందనాలు. దయగల మా తండ్రి, ఈ డైలీ బైబుల్ డివోషన్లో ప్రభువా నీ యొక్క వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించని అంటుండగా తండ్రి, మా అందరి హృదయ నేతములు తెరిపించి నీ వాక్యముడికి ముందుకు నడిపించమని నజరుడైన యేసునామని బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి, ఆమేన్. డైలీ బైబుల్ డివోషన్లో పాల్గొన్నటువంటి ప్రతి సంఘస్థులకును విశ్వాసులకును ఆయా
విదేశాలలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభములు, క్రీస్తు పునరుత్థాన శుభములు, వందనాలు తెలియజేయుచున్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మనలను అనుసరించుచున్నందున మనం ఆయన కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. మరి నేటి దిన వాక్యంలో చూసినట్టయితే, ప్రియ స్నేహితులారా, జీవితము అనేది అనేక రకాలుగా నిర్వహించినారు. కొంతమంది జీవితాన్ని సుదూర ప్రయాణంతో పోల్చినారు, మరికొంతమంది జీవితాన్ని చదరంగముతో పోల్చినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. గెలుపు ఓటములు అనేవి చదరంగములో సాధ్యమే, అట్లనగా జీవితాలలో కూడా గెలుపు ఓటములు ఉంటావు అనే సత్యాన్ని తెలియజేసినారు. విశ్వాస జీవితములను పరుగు పందెంతో పోల్చినారు. మనలో చాలా మందిని ఈ రన్నింగ్ రేస్, పరుగు పందెమును గురించి ఎరిగిన వారమే. పరుగు పందెములో పాల్గొనుచున్నటువంటి ఆటగాడు తన గమ్యము గురి మీదనే తన యొక్క దృష్టిని నిలిపి మిగతా విషయాలను పట్టించుకోడు. అంటే మిగతా విషయాలను గుర్తించి తాను పట్టించుకుంటే ఆసక్తిని కనపరిస్తే తన యొక్క సమయాన్ని, శక్తి వ్యర్థమై అవేవిగా ఉండినట్లు అవి తన గమ్యాన్ని చేరుకోవడానికి ఆటంకము ఏర్పడుతుంది గనుక తన గురి మీదనే తప్ప మిగతా విషయాల మీద తన దృష్టిని నెలకొల్పడు. మన విశ్వాస జీవితంలో కూడా మనము లోక సంబంధమైన, పాప సంబంధమైనటువంటి క్షణిక మాత్రము సుఖాన్ని, సంతోషాన్ని అందించే ఈ లోక సంబంధమైన జీవితం మీద దృష్టి నిలపక దేవుని మన కొరకు మరి నియమించినటువంటి ఈ విశ్వాస జీవితంలో ఎన్ని ఆటంకములు ఎదురైనా ముందుకే సాగే వారముగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మరి ఇక్కడ చదివినటువంటి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో మనం చూసినట్టయితే, మన ముందుంచబడినటువంటి పందెములో మనం ఏ విధంగా ముందుకు కొనసాగాలి. ఈ అధ్యాయం అంతట్లో కూడా మన విశ్వాస ప్రయాణములో మరి హేబేలు మొదలుకొని దావీదు, సమూయేలు, సమస్త ప్రవక్తలు, అపోస్తులు వీరందరూ కూడా ఎన్నో శోధనలు, శ్రమలను, దాడులను, చివరకు మరణము ఎదురైన వారి విశ్వాస జీవితంలో వెనుకడుగు వేయకుండా మరి తమ విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టకుండా గమ్యం యొద్దకే పరిగెత్తినటువంటి వారంగా మనము చూడగలుగుతున్నాము. మరి కావున ఈరోజు మన విశ్వాస జీవితమునకు కూడా అనేక శ్రమలు, ఆటంకములు, ఆటుపోటులు, లేమి, కొరత, అవమానాలు, గాయములు, కన్నీళ్ళు, బంధకాలు, పేదరికము, ఒంటరితనము ఇలా ఎన్నో ఎదురైనప్పటికీ మన జీవితంలో ఎన్నో ఎదురవుతూ ఉండవచ్చు. అయితే ఈ పరుగు పందెంలో, దేవుడు మనకుంచినటువంటి ఈ పరుగు పందెంలో మన ముందు ఈ జీవితంలో అన్ని రకాలుగా సంపూర్ణత్వమును అనుభవించి గురి యొద్దకే దృష్టి నిలిపి ఉన్నతమైనటువంటి గురిని చేపట్టిన యేసు ప్రభు వారే మాదిరిగా నుంచుకొని ముందుకు సాగాలని దేవుడు కోరుచున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. మనకు అందించబడినటువంటిది మరి ప్రభుల వారు కూడా ఈ లోక సంబంధమైన శ్రమల మీద కానీ, ఈ లోక సంబంధమైనటువంటి అవమానముల మీద కానీ, గాయములు కానీ, మరణము, ఒంటరితనము వీటన్నిటి మీద మనసు నిలపకుండా ప్రభువు కుడిపార్శ్వమున కూర్చుండే ఆ గొప్ప ధన్యత మీదనే ఆయన మనసు నిలిపి ఈ జీవిత యాత్రలో ముందుకు కొనసాగినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ లోక సంబంధమైన కష్ట నష్టములను లక్ష్య పెట్టక పరలోక గురి మీదనే, తండ్రి చిత్తము మీదనే గురి నిలిపి ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడు.
మరి యేసయ్యకు అప్పజెప్పినటువంటి తన తండ్రి అప్పజెప్పినటువంటి బాధ్యత పైననే మరి యేసయ్య తన యొక్క మనసు కానీ తన యొక్క గురి కానీ నిలిపినట్టు మనకి ఇక్కడ కనబడుతున్నది. ఆయనకు వలె ఈ లోకంలో మనము ఎదురైనటువంటి ఈ కష్ట నష్టాల మీద మనసు నిలపక గురి మీదనే మనసు నిలిపి విశ్వాస జీవితంలో ఓపికతో పరిగెత్తినట్లయితే మన ముందుంచబడినటువంటి ఈ సమయాన్ని, ఈ దినాలను మరి మనము కూడా ఓపికతో, నేటి దినాలలో చూసినట్టయితే మానవునిలో ఓపిక అనేది తగ్గిపోతూ ఉన్నది. ఏది జరగాలన్నా క్షణాల్లో జరగాల, ఏది కావాలన్నా ఆటోమేటిక్గా తొందరగా అయిపోవాలి, అన్న వెంటనే క్షణంలో అయిపోవాలనేటటువంటి ఆత్రము ఎక్కువైపోయింది. ఓపిక అనేది తగ్గిపోతుంది. ఆ విధంగా కాకుండా మన ముందుంచబడినటువంటి యేసయ్యను మనం కలిగి మరి యేసయ్య ఏ విధంగా ఓపికతో తన తండ్రి యొక్క పనులను ముగించినాడో ఆ విధం కూడా మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతలను మరి దేవుని సన్నిధానంలో మనము కూడా ఓపికతో ఉంటూ దేవుని పనులను మనం చేయాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన వాగ్దానాలన్నీ నెరవేరుతాయని, మన జీవితంలో వాగ్దానములు నెరవేరడానికి ఇది ఒక్క గొప్ప అవకాశం అని మనం గుర్తు చేసుకున్నాలని మరి దేవుడు కోరుచున్నాడు. మనకు ఏ ఏ బాధ్యతలు ఇచ్చాడు, ఏ ఏ అవసరతలు మనకున్నాయి, మనకున్నటువంటి సమస్యలు, దేవుడు మన మీద కొన్ని బాధ్యతలు పెట్టినాడు. వాటిని మనము చక్కగా ఓపికతో దేవుని వైపే చూస్తూ, మరి పేతురును చూసినట్టయితే యేసు ప్రభు సముద్రంలో నీటి మీద నడిచినప్పుడు యేసు వైపు చూస్తూ ఉండి నడిచినప్పుడు నీటి మీదనే నడిచిండు. ఎప్పుడైతే సాతాను వైపు తన దృష్టి మలిగిందో అప్పుడు నీటిలోకి మునిగిపోవడానికి ఆస్కారం మరి పేతురు కలిగినట్టు మనం చూడగలుగుతున్నాం. మరి మన దృష్టి కూడా యేసయ్య వైపే ఉన్నట్టయితే మన ముందుంచబడినటువంటి ఆ పందెములో మనము కూడా ఓపికతోని పరిగెత్తగలుగుతున్నాం. మరి దేవుడు కూడా మనల్ని ముందుకు నడిపేయడానికే సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆ ఓపిక కలిగి, ఆ ఆశ కలిగి మనం కూడా యేసయ్య వైపు చూస్తూ మన పందాన్ని కొనసాగించాలని దేవుడి ఎదురు కోరుచున్నాడు. ఇటు వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజునాజ్ఞ మదిని నిల్పుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజునాజ్ఞ మదిని నిల్పుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా,
అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము. శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదము. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాథు గొల్వను, సాధనం బెవరు నీవు నేనేగా, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము.